రామరాజు అయితే ధీరజ్ చంప పగలగొట్టి, ఎందుకురా ఇలాంటి పని చేసావు, తలదించుకునే పని చేసావు, అసలు నా కొడుకులకి ప్రేమ పెళ్ళిళ్ళు చేయకూడదు అనుకున్నాను, కానీ మీరందరూ కలిసి ఆ ప్రేమ పెళ్ళిళ్ళకే దిగారు. అయినా సరే ఇలా జరిగినందుకు ఇప్పుడు తలదించుకున్నాను, ఇప్పుడు తల ఎత్తుకొని ఎలా బయటకు వెళ్ళాలిరా అని చెప్పి ధీరజ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు ధీరజ్ని ఏమైనా అనడానికి మీకు మాటలు ఎలా వస్తున్నాయి, అసలు ఇదంతా చేసింది అత్తయ్య గారే ధీరజ్ చేతికి తాళిబొట్టు ఇచ్చి ధీరజ్ని ప్రేమ మెడలో కట్టమన్నారు. అందుకు ఆ ధీరజ్ కట్టాడు. అత్తయ్య గారు బలవంతంగానే ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు, లేదంటే ధీరజ్ ఏ తప్పు చేయలేదు మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు అయితే వేదవతిని, ఎందుకు వేదవతి ఇలా చేసావు, ఇలా చేసినందుకు నేను నిన్ను ఏమనాలి, ఏం చేయాలి అని చెప్పి తిడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.